పిల్లలు, నేను మీకు ఒక కథ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన కథ. చెరువులో ముగ్గురు మిత్రులుండేవారు. మొదటి చేప పేరు పింకీ, రెండవ చేప పేరు క్యూటీ, మూడవ చేప పేరు సోను. వారు ముగ్గురు చాలా కలిసిమెలిసి ఉండేవారు. అందరితో కలిసిమెలిసి కొలనులో చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. చెట్లన్నీ ఎండిపోతున్నాయి, నీళ్ళన్నీ కూడా తగ్గిపోతున్నాయి కొలనులో. అప్పుడే ఒక వేటగాడు చేపలని పట్టడం కోసం ఇదే మంచి సమయం అని చేపలను పడుతూ ఉన్నాడు. ఆ వేటగాడు చేపలని పట్టడం పింకీ చూసేసింది. వెంటనే వాళ్ళ మిత్రులందరి దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, ఒక వేటగాడు చేపలని పట్టేస్తున్నాడు, వెంటనే పారిపోదాం పదండి అని అంటూ ఉంటుంది. పింకీ మాటలను అన్ని చేపలు విన్నాయి, కానీ క్యూటీ ఇంకా సోను మాత్రం అస్సలు తన మాటనే వినలేదు. ఏదైతే అదైంది, అప్పటిదప్పుడు ఉపాయం ఆలోచించుకుందాం, దేవుడు ఏది చేసినా కానీ మంచిగా చేస్తాడు కదా అని అవి అనుకున్నాయి. అప్పుడు పింకీ అనింది, మీరేమైనా చేసుకోండి, మేమైతే తప్పించుకుపోతాం, మీరు మాత్రం ఉండండి, ఆ చేపల వాళ్ళకి కూడా దొరికేయండి అని పింకీ అంటూ ఈ కొలనులోంచి వేరే కొలనులోకి అందరినీ తీసుకువెళ్ళిపోయింది. కానీ క్యూటీ ఇంకా సోను మాత్రం ఆ కొలనులోనే ఉన్నారు, అస్సలు ఎక్కడికి కదలలేరు. ఒకరోజు అనుకోకుండా హఠాత్తుగా వేటగాడు వచ్చేశాడు. ఆ వేటగానికి సోను దొరికిపోయింది. ఆ సోను చాలా తెలివైనది. అది చనిపోయినట్లుగా నటించింది. అయ్యో, ఈ చేప చనిపోయిందే, ఈ చేప నాకు వద్దు అని వేటగాడు సోనుని కొలనులో విసిరేస్తాడు. అప్పుడు ఆ సోను అదే దొరికిన అవకాశం అని తుర్రుమని పారిపోయింది. అప్పుడే అనుకోకుండా వేటగానికి క్యూటీ కూడా దొరికింది. అప్పుడు ఆ క్యూటీ సోనులాగా పింకీలాగా ఆలోచించలేదు కాబట్టి అది దొరికిపోయింది. అయ్యో, నేను వాళ్ళిద్దరిలో ఒకరి మాట విన్నా కానీ నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండేదాన్నే, ఏమీ కాదు, మళ్ళీ తర్వాత చూసుకుందాం. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బెడ్ టైమ్ స్టోరీస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి, వెంటనే వెళ్ళి వాటిని చూసేసేయండి.